మా నాన్న ఎవరు? మా అమ్మ ఎవరు? నా ప్రాణం నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు అర్జున్. ఇలారా. అమ్మ వంక చూడు. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏ దిగులు లేదురా. నువ్వు నా ప్రాణం అర్జున్. నువ్వు నన్ను నమ్మితే నాకది చాలు నాన్న. అమ్మ ఎప్పుడు తప్పు చెయ్యదురా. అసలు నాదేం జన్మరా? నేను నిన్ను కన్నది ఇలా ఏడిపించడానికా? మా నాన్న స్ట్రిక్ట్గా ఉండేవారు. కిటికీ పక్కన నిలబడితే తప్పు, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే తప్పు, కాలేజీ నుంచి లేటుగా వస్తే తప్పు. ఒక నరకం నుంచి తప్పించుకోవాలనుకుని ఇంకో నరకంలోకొచ్చి పడ్డాన్రా. ఇంకెప్పుడు పేకాట ఆడండ్రా. నన్ను నమ్ము. నా బంగారు కొండ, నిన్ను ఏడిపిస్తున్నాను కదరా. నేను మంచి అమ్మని కాదురా. నేను ఇవాళ బ్యాంకుకు వెళ్ళను. నీకోసం బాసుంది చేస్తాను. అది తిని సినిమాకి వెళ్తాము, సరేనా? అర్జున్, స్కూల్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేసి. ఇవాళ ఫుట్బాల్ ప్రాక్టీస్ వద్దు, సరేనా? అప్పుడే నువ్వు నన్ను నమ్ముతున్నావని నేను నమ్ముతాను.
మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అర్జున్ని మా ఇంటికి తీసుకొచ్చారు. వాడికి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. వాడి దగ్గర లేనివని నా దగ్గర ఉండేవి. దానికి నేనేం చేయగలను? మా నాన్నని చూడ్డానికి నాకు భయం వేసేదే. దూరంగానే ఉండేవారు. విజయ్ నన్ను శత్రువులా చూసేవాడు. ఆ ఇల్లు నాకు పరాయి ఇల్లులా అనిపించేది. 6 నెలలు ఇంట్లో ఉండేవాడు, పారిపోయేవాడు. మళ్ళీ వచ్చి 6 నెలలు ఉండేవాడు, పారిపోయేవాడు. ఏ స్కూల్లో చేర్పించినా డిస్మిస్ అయ్యేవాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేసి వ్యసనాలకి బానిసయ్యాడు. వీడికి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. వదులు నాన్న. Stop it! Enough! అమ్మ బతికుండి మీరిద్దరు చేస్తే బాగుండేది. ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. మా నాన్నకి నేను లా చదవాలని కోరిక. కానీ అర్జున్కి అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు డిసిప్లిన్డ్గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదు. 1 సంవత్సరంలోనే చదువు ఆపేశాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, చేతికి అందింది తీసుకెళ్లేవాడు. వాడికి ఒకే ఒక ఒబ్సెషనే లైఫ్లో, నేను. నాకంటే ఎప్పుడు లైఫ్లో ఒక మెట్టు పైన ఉండాలనుకునేవాడు. నాకు 3 భాషలు వచ్చు. అర్జున్ 6 భాషలు నేర్చుకున్నాడు. విజయ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నాన్న చనిపోయారు. దాంతో వాడికి నాకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి. అర్జున్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు కొద్ది రోజుల ముందే తెలిసింది. నా లైఫ్ హ్యాపీగా ఉండేది. కాలేజ్ ఫినిష్ చేశాను. మంచి శాలరీతో జాబ్, ఇంకా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కానీ అర్జున్ లైఫ్ గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది. అది వాడు తట్టుకోలేకపోయాడు. అసూయ, కోపం, ద్వేషం. వాడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు. కానీ వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కరు కూడా లేరు. వాడేం దొంగలించాడు? సాలిటర్ ఉంగరం దీపిక కోసం కొన్నాను. నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా? కేసు రిజిస్టర్ చేయొద్దు. నేను చూసుకుంటాను. సరేరా వస్తాను. వాడి దగ్గర ఉంగరం లేదంటున్నారా? 2 రోజులు స్టేషన్లో చెద్దగొట్టి వదిలేశారంట. ఆ ఉంగరం నేను తీయలేదు. నీ డ్రెస్సింగ్ టేబుల్ పై డ్రాలో ఉంది, వెళ్ళి చూడు. మీ ఇంట్లో అమ్మ ఫోటో ఒకటి ఉంది, అది తీసుకోవడానికే వచ్చాను. స్టేషన్కి తీసుకెళ్ళి నా చెయ్యి విరగొట్టారు. బోన్ అద్దుకున్న జీవితాంతం వంకరగానే ఉంటుందని డాక్టర్ చెప్పారు. యూరిన్కి వెళ్తే రక్తం వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకో విజయ్, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్ను ఒకరోజు నిలబెడతా. అది త్వరలోనే జరిగి తీరుతుంది. ఆ తర్వాత వాణ్ణి ఇప్పుడే చూశాను. ఆ ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. క్లియర్గా ఉంది మేడం, అర్జునే హంతకుడు.
సార్ నేను ఓ మాట చెప్పనా, వాడు అబద్ధం ఆడుతున్నాడు సార్. తప్పు చేయకపోతే ఎందుకు సార్ పారిపోతాడు? హలో, లైన్లోనే ఉండు. సొంత మాటల్లో సార్, ఆ. ఇన్స్పెక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. వస్తున్నా. గణేష్, మేడం, ఏం జరిగింది? తెలీదు మేడం. నిన్న ఇన్స్పెక్టర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. మీరు చివరి వరకు సమాధానం చెప్పలేదు. ఏం క్వశ్చన్? 2వ తేదీ మీ ఆఫీస్లో పార్టీ, అక్కడ నుంచి ఎర్లీగా వెళ్ళిపోయారు. ఫ్రెండ్ అడిగితే పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు. కానీ నెక్స్ట్ డే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఎందుకు అబద్ధం ఆడారు? పర్వాలేదు, చెప్పండి. మీరు నిజం చెప్తే మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. 8420 555 0001 ఇన్స్పెక్టర్ కూతురు నంబర్. అవును మేడం, ఆ రోజు నేను నా హస్బెండ్ వైజాగ్ వచ్చాం. మమ్మల్ని కలవటానికే విజయ్ వచ్చారు. మాకిక్కడ బాగా అప్పులు అయ్యాయి, హెల్ప్ చేయమని అడిగాం. మమ్మల్ని కలిసి డబ్బిచ్చి వెళ్లారు. ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? లేదు. ఇన్స్పెక్టర్తో ఆయన కూతుర్ని కలవడానికి వెళ్ళానని చెప్పలేకపోయాను. వాళ్ళు ఉన్న చోటు తెలిస్తే ఇద్దరిని ఊరికి వదలరు. హెడ్, మేడం. డోర్ లాక్ చేయండి. ఎస్ మేడం. సారు భాస్కర్ ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, విడిగా ఏదో మాట్లాడుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తాళం చెవి లేకుండా తాళం తీయడం ఎవరికొచ్చో? అందరికీ వచ్చు మేడం. ಎಳ್ಳಿಲೋಡ ಕಾರ್ ಸಾವಿವೇನು? విజయ్ మీద మీకు ఇంకా డౌట్ ఉందా మేడం? 2వ తేదీ రాత్రి 3:15 గంటల సేపు టైర్ పంచర్ అయి బీచ్ రోడ్లో ఉన్నట్టు చెప్పాడు. ఆ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేయించాను. ఆ రోజు అతన్ని అక్కడ చూశానని చెప్పడానికి విట్నెస్లు ఎవ్వరూ లేరు. ఆ రూట్లో వెళ్ళి అన్ని కాల్ ట్యాక్సీ ఏజెన్సీస్ని ఎంక్వైరీ చేశాను. వాడు చెప్పిన వ్యక్తిని ట్రేస్ చేయలేకపోయాం. మేడం, విజయ్ కార్ కేస్. విజయ్ చెప్పింది నిజమో కాదో ఇప్పుడు తేలిపోతుంది. దారిలో కార్ టైర్ పంచర్ అయింది. అవును మేడం, పంచర్ అయింది. ఒకవేళ నిన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారే అనుకో, 2వ తారీఖు నీకు ఒంట్లో బాలేదని చెప్పు, వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా ఎస్కేప్ అయిపో. ఏరా, ఏమైందిరా? దాసుగాడు అప్పు ఎలా తెచ్చావు? అదంతా నీకెందుకు? బండ్లో డీజిల్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోరా. సారీ మేడం, పాత బండి ఎంత కొట్టించినా తాగేస్తుంది. మేడం,
అర్జున్ ఫ్రెండ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వారి ఏరియా పోలీస్ స్టేషన్లో చెప్పాను మేడం, వాటిని కాస్త కనిపెట్టి ఉండమని. ఇందాకెళితే ఇల్లు లాక్ చేసి ఉంది. ఆ సూరిగాడు మిస్సింగ్ మ్యామ్. మీకు సిగ్గేయడం లేదు? వాడిని తప్పించుకొని కారణాలు చెప్తారా? మేడం ఒక్క నిమిషం. ఆకాష్ బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయమన్నారు కదా. వాడు చనిపోవడానికి 6 రోజుల ముందు 12 లక్షల రూపాయలు డ్రా చేశాడు. వాడు మర్డర్ అయిన మర్నాడు ఈ అర్జున్ 9 లక్షలు వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ 6ంటికే ఇన్స్పెక్టర్కి తెలిసిపోయింది. మీకు చెప్పకుండా రహస్యంగా ఉంచమన్నారు. సార్ అక్కడ